మరణాత తన దివ్యమైన వాక్కులు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 సెప్టెంబర్ 20వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని ప్రియ బిడ్డలైన విశ్వాసులారా, రూతు జీవితంలో తన భర్తను కోల్పోయి దీనావస్థలోనికి నెట్టివేయబడినప్పుడు అత్తయిన నయోమి తల్లిగా ఓదార్చి, నీవు నీ సజనుల యొద్దకు వెళ్ళిపోమ్మని కోరగా, తన అత్తను ఒంటరిగా విడిచి వెళ్ళడం ఇష్టం లేని కోడలు, నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడని ఒక కుమార్తె వలె తన అత్తకు సాంత్వన చేకూర్చింది. అయితే అత్త అయిన నయోమి తన దేశమైన బెత్లెహేమునందు దేవుడు కరువును పోగొట్టి దేశమును దర్శించి దేశ ప్రజలను సిరి సంపదలతో ఆశీర్వదించబడ్డారు అనే వర్తమానము విని శ్రమలు గల మోయాబు దేశము నుండి బయలుదేరి తన స్వదేశమైన బెత్లెహేమునకు పయనమైనది. ఆ విధముగా అత్తమాటకు లోబడిన రూతు వంశావళి నుండి లోకరక్షకుడు ఉద్భవించేంతటి భాగ్యమును రూతు పొంది ఉన్నది. కాబట్టి దేవుడిచ్చే భాగ్యములను పొందుటకు రూతు వలె దీనత్వము కలిగి దేవునికి లోబడేవారముగా ఉండాలని, దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుటకు ఓర్పు సహనము కలిగి ప్రార్థనలకు ఫలము వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండేటువంటి స్థితి రక్షకుడైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువా, ఇరుకైన మా జీవితములలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము. అట్టి రీతిగా నీ దివ్యన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించుమని యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన జీవితములలో ఆయన తన సన్నిధి కాంతి ఉదయింపచేసి విశాలపరచును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత.